సిలువ వైపు జూచు కొలది శిల సమానమైన మనసు కరిగి కరిగి నీరయ్యెనురా. ఈరోజు ఒక చిన్న పాపం చేసి మనం ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? ఆ సిలువ జ్ఞాపకం, ఆయన తిన్న దెబ్బలు జ్ఞాపకం, ఆయన పొందిన గాయాలు జ్ఞాపకం. నా తండ్రి, నా కోసం ఇంత అనుభవిస్తేనే మళ్ళీ అదే బుద్ధిహీనంగా ఆలోచించి నీ గాయాలు రేపుతున్న మూర్ఖుణ్ణి మూర్ఖురాన్నయ్యా. నీకెందుకు బాధ, ఎందుకు భయం? ఆయన ఏదో చంపుతాడు, తిడతాడు, కొడతాడు, ఏదో చేస్తాడు, అదంతా తర్వాత. ముందు నీ హృదయం మారు మనసు పొంది పరివర్తన చెంది ఏ సిలువను చూసి మారిందో నీ గుండె, అదే సిలువ నీకు మళ్ళా కనపడుతున్నప్పుడు నీ అతిక్రమాలను బట్టి నువ్వు గుల్లగుల్ల అయిపోతుంటావు. ఎవడు నిన్ను కొట్టాల్సిన అవసరం, తిట్టాల్సిన అవసరం, నువ్వే. దీనికి కారణం సిలువ. అమ్మ స్థానంలో యేసయ్య చూపిన ప్రేమ.